మీ దగ్గర ఈవీ ఉందా? అవునండి. లేదా ఈవీ వెహికల్ ని కొందామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మీరు కనుక ఈవీ బైకో కారో కొంటున్నట్లయితే ఖచ్చితంగా మనమైతే ఇన్సూరెన్స్ ని తీసుకోవాల్సిందే. ఈ ఇన్సూరెన్స్ లో 100% మనమైతే ఈ యాడ్ ఆన్ ని తీసుకోవాలి. యాడ్ ఆన్ పేరు ఎలక్ట్రికల్ సర్జ్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్. ఈ యాడ్ ఆన్ ని తీసుకోకుండా మనం కనుక బేస్ ప్లాన్ ని తీసుకుంటే ఏమవుతుందో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈవీ కార్ కో బైక్ కో ఛార్జింగ్ పెట్టారు, అనుకోకుండా అది బాగా హీట్ ఎక్కిపోయి మంటలు వచ్చేసి మీ వెహికల్ కాలిపోయింది, లేదా షార్ట్ సర్క్యూట్ అయింది, లేదా ఈవీ ఛార్జింగ్ ఇన్లెట్ లోకి వాటర్ వచ్చేసాయి, అదేనండి వెహికల్ సాకెట్ లోకి వాటర్ వచ్చేసి డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి డ్యామేజెస్ బేస్ ప్లాన్ లో కవర్ అవ్వదు. ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని మనమే భరించాలి. అదే మనం కనుక ఈ బేస్ ప్లాన్ కి ఈ యాడ్ ఆన్ ఎలక్ట్రికల్ సర్జ్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ ని మనం కనుక తీసుకున్నట్లయితే ఏమైతే ఇంతకు ముందు చెప్పిన డ్యామేజెస్ అయ్యాయో ఆ ఖర్చు అంతా బీమా సంస్థే భరిస్తుంది. సో మీరు కనుక ఆల్రెడీ ఈవీని తీసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ యాడ్ ఆన్ ఉందో లేదో. లేకపోతే నెక్స్ట్ టైం రెన్యువల్ టైంలో ఖచ్చితంగా తీసుకోండి. లేదా ఒకవేళ మీరు కనుక కొంటున్నట్లయితే తీసుకునే ముందే అడగండి ఈ యాడ్ ఆన్ ఉందో లేదో అని చెప్పి. అర్థమైందా అండి? ఈ సమాచారాన్ని ఎవరైతే ఈవీని యూజ్ చేస్తున్నారో లేదా ఫ్యూచర్ లో ఎవరైతే ఈవీని కొంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.